హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ తేజస్వి. లేడీస్ వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు సీజన్ అయినా ఏ ఫంక్షన్ అయినా సరే చాలా చక్కగా అందంగా రెడీ అవ్వాలనుకుంటాం. అయితే మనం రెడీ అవ్వాలంటే మంచి డ్రెస్ అలాగే జ్యువెలరీ ఉంటే సరిపోతుందా? మన ఫేస్ కూడా అందంగా కనిపించాలి కదా. సో అటువంటి ఫేస్ అందంగా కనిపించాలంటే మనం మంచి మంచి ప్రొడక్ట్స్ని అయితే తప్పకుండా యూజ్ చేయాలి. సో అటువంటి మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే ఇలాంటి షాప్కి అయితే రాకూడదు కదా. మరి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటువంటి వాళ్ళు ఎక్కడైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో, ఎక్కడైతే మేకప్ ప్రొడక్ట్స్ తీసుకుంటారో ఆ షాప్కి నేను తీసుకొచ్చాను అనమాట. ఈ షాప్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పిల్లర్ నంబర్ 1541 దగ్గర ఈ షాప్ ఉంటుంది. షాప్ నేమ్ వచ్చేటప్పటికి గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అలాగే 9 స్టార్ కాస్మెటిక్స్. అంతకుముందు ఈ షాప్ వచ్చేటప్పటికి గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అని మాత్రమే ఉండేది. కానీ ఈ ఏరియాలో గౌతమ్ అనే పేరు మీద మరికొన్ని కాస్మెటిక్ షాప్స్ కూడా ఉండడం వలన కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పి 9 స్టార్ కాస్మెటిక్స్ అని కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే కూడా ఈ షాప్ మనకు దొరుకుతుంది. సో స్పెషల్గా ఈ షాప్కి ఎందుకు వచ్చానో మీకు ముందుగానే చెప్పాను. నిజంగానే నేను జోక్గా చెప్పలేదండి. ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ గారు, మన హీరోయిన్స్ అందరూ కూడా ఇక్కడి నుంచే ప్రోడక్ట్స్ తీసుకుంటారనమాట. సో అంత పెద్దవాళ్ళు ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ ఎంత మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎంత మంచి క్వాలిటీస్ ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చు, మొత్తం మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అన్ని బ్రాండ్స్ మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి మన ఫేస్కి ఏం సూట్ అవుతుంది అనేది కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. గౌతమ్ ఎంటర్ప్రైజెస్, గౌతమ్ కూడా వచ్చేసాడు. హాయ్ గౌతమ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, షాప్ ఓనర్ ఇక్కడ ఉన్నారు. గౌతమ్ వాళ్ళ ఫాదర్ అనమాట. తను కూడా మేకప్ మెనే. సో ఆయనే ఈ షాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నేను చెప్పినట్లుగానే మన స్టార్స్ అందరూ కూడా ఈ షాప్లోనే తీసుకుంటారు. అలాగే మూవీస్లో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడే తీసుకుంటారు. అంత మంచి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. అసలు ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏం కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కూడా తన మాటలోనే తెలుసుకుందాం. మొత్తానికి షాప్లోకి అయితే వచ్చేసాము. మనతో చిన్న ఓనర్ అలాగే పెద్ద ఓనర్ ఇద్దరు ఉన్నారనమాట. తినే గౌతమ్ ఎంటర్ప్రైజెస్కి ఓనర్, ఈయనే అసలు ఓనర్. సో మనకి ఫస్ట్ నేను ముందుగా మీకు చెప్పినట్లుగా సెలబ్రిటీస్ అందరూ ఏదైతే యూజ్ చేస్తారో ఫస్ట్ నాకు అది చూపించమని అడిగాను. సో అన్నీ తీసి ఇక్కడ పెట్టేశారనమాట. మన చిన్న ఓనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇవన్నీ. సో గౌతమ్, చెప్తావా నాకు ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఏంటి ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి? ఫస్ట్ ఇది వచ్చేసి అయితే 18 hours లాంగ్ లాస్టింగ్ లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. ఇవన్నీ లిప్స్టిక్స్ ఇవన్నీ లాంగ్ లాస్టింగ్ 18 hours లాంగ్ లాస్టింగ్ లిక్విడ్. ఈ బ్రాండ్ నేమ్ ఏంటి, దీని స్పెషాలిటీ? ఈ బ్రాండ్ నేమ్ చార్మిర్చి మిలోనో. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర దీంట్లో ఫౌండేషన్స్, ప్రైమర్, ఐ షాడోస్, ఇంకా 18 hours లాంగ్ లాస్ట్ లిక్విడ్స్, ఇంకా నార్మల్ లిక్విడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అయితే ఇందులో A to Z మనకి మేకప్ ప్రొడక్ట్స్ కావాల్సినవి అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. 3D సెక్షన్ అనమాట. ఒక సైడ్ ఒకలా వస్తుంది, ఒక సైడ్ అలా వస్తుంది. డిఫికల్ట్ అనమాట. మేకప్ ఆర్టిస్టులు కానీ చాలామంది, ఎందుకంటే ఈ మనకి ప్రైస్ ఎక్కువ ఉండకూడదు, లాంగ్ లాస్టింగ్ కావాలి అనుకున్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే 1099 రూపీస్కే ఫుల్ HD ఫౌండేషన్స్ అనమాట. దీంట్లో స్పెసిఫిక్గా అదర్ బ్రాండ్స్ ఈ బ్రాండ్స్తో కంపేరింగ్ ఎలా ఉంటుంది అంటే, అదర్ బ్రాండ్స్లోకి వచ్చేసరికి కన్సిల్ చేసి, చాలామందికి స్కిన్ బాగున్నా సరే కన్సిలర్ చేసి ఫౌండేషన్ చేస్తే అన్నీ చేస్తే కానీ హెచ్డీకి రాదు. ఇది డైరెక్ట్ స్కిన్ బాగుంది, అక్కడ కూడా ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఫౌండేషన్ చేస్తే సరిపోతుంది అనుకుంటే చేస్తే హెచ్డీ కానీ బ్రైడల్ కానీ ఇదే చూపించేస్తుంది. ఆల్ సెలబ్రిటీస్, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టులు కూడా, మేకప్ ఆర్టిస్టులు కూడా అందరూ కూడా వీటికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఈ ప్రైమర్ వాడితే ఎలా ఉంటుందో నా స్కిన్, ఈ ప్రైమర్ వాడితే ఎలా ఉంటుంది అని ఆలోచన అవసరంలా. డైరెక్ట్ ఆల్ స్కిన్ టైప్ ఆఫ్ ప్రైమర్ అనమాట ఇది. ఈ ఒక్క ప్రైమర్ వాడితే ఎలాంటి వాళ్ళకైనా స్కిన్ కేర్ ఉంటుంది అండ్ స్కిన్ స్మూత్నెస్ చాలా బాగా చూపిస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా బాగా సపోర్టింగ్ ఉంటుంది. అలాగే ఇందులో ఐ షాడోస్ ఏంటంటే డిఫికల్ అనమాట. ఇందులో మ్యాక్లో వచ్చాయి ఒకప్పుడు ఇలా డిఫికల్ 3D ఐ షాడోస్. ఇది ఏంటంటే రేడియేషన్ అనమాట. యా, ఎస్ మేడం, ఇది రేడియేషన్ ఐ షాడో అంటారు. ఇదేంటంటే మనం ఐ షాడో వేసినాక వన్ సైడ్లో ఇలా డైరెక్ట్ చూస్తే ఒకలాగా ఉంటుంది, సైడ్ నుంచి తీస్తే ఒకలా ఉంటుంది. అంటే డిఫికల్ట్గా షేడ్ చూపిస్తుంది. ఆల్ డ్రెస్ మ్యాచింగ్ వన్ షేడ్లోనే డిఫికల్ట్ చూపిస్తుంది అనమాట. ఇది దీంతో ఒక బ్రైడ్ లుక్ వచ్చేస్తుంది.
మనకి. డ్రెస్ వేసుకున్నా అదొకటి అదొకటి సరిపోతుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలర్స్ కానీ, షేడ్స్ కానీ, 4 షేడ్స్ కానీ, సోలో వాడుకోవడానికి ఇవి కానీ, కొంతమందికి ఏంటంటే గ్లిటర్ కావాలి. గ్లిటర్ ఆ పౌడర్ ఈ పౌడర్ వాసి ముఖం అంతా చేసుకుంటారు. ఇది అవసరం లేదు. ఇది డైరెక్ట్ పెట్టుకుంటే అసలు ముఖం మీద ఎక్కడ పడదు. మీకు ఒకసారి ట్రయల్ చూపించమంటే చూపిస్తాను నేను. ఇప్పుడు ఆఫ్టర్ చూడండి, జస్ట్ ఏం లేదు, ఊరికనే 2 బ్రషెస్ తీసుకున్నాను. క్లోజ్ దైస్. అవును, చాలా డిఫరెంట్ ఉంటుంది. సీరియస్ గా చాలా డిఫరెన్స్ ఉంది. షేడ్స్ ఇక్కడ కూడా అర్థమవుతుంది, అర్థమవుతుంది. తిప్పుతూ ఉంటే. అవును, అంటే జస్ట్ వన్ బ్రష్ కి ఆ షేడింగ్ అలా వచ్చింది అని అంటే అర్థం చేసుకోండి. ఇంకా నెంబర్ ఆఫ్ చేయొచ్చు. బ్రైడ్ మేకప్ లో ఒక అద్భుతం చూపించవచ్చు. ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉంటే ఎలాంటి కస్టమర్ వచ్చినా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఒకవేళ లేదు, మన దగ్గర రిక్వైర్మెంట్ లేదు, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అన్నీ కూడా చేసి ముఖం అంతా పెట్టుకొని అది మళ్ళీ రిమూవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడి అన్నీ నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీ ఛానల్ త్రూ నేను చాలామందికి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో చాలామంది మేకప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి చాలామంది అమ్మాయిలు వాళ్ళకి పర్ఫెక్షన్ నేర్పపోక వాళ్ళు నేర్పి రోడ్డు మీద వదిలేస్తున్నారు. అంటే అక్కడ ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరు నేను పెద్ద ఇన్స్టిట్యూట్ అని పేర్లు చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఏమీ లేదు. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ ట్రైనింగ్ అయినాక వాళ్ళు, నేను పెళ్ళికొడుకు వాళ్ళ మదర్కు లేదంటే వాళ్ళ చెల్లెలకి వెళ్ళినప్పుడు, పెళ్లి కూతురికి వెళ్తే అసలు పెళ్లి కూతురు అంటే ఎలా చూపించాలి అని కైండ్ ఆఫ్ కూడా చాలామంది మర్చిపోయారు. మరి ఏంటో నాకు అర్థం కావట్లా. అంటే వాళ్ళు నేర్చుకునే విధానం కూడా అలాగే ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెళ్లి కూతురు అంటే ఒక హీరోయిన్ లుక్ చూపించాలి అనే ఒక ఆలోచన ఉండేది మాకు. ఇప్పుడు అలా కాదు, ఒక ముమాయిత్ ఖాన్ని, ఓ జయమాలిని, జ్యోతిలక్ష్మిని అలా చూపిస్తున్నారు. అసలు డిఫరెంట్గా చేసి అసలు ఏంది పెళ్లి కూతురు అలాగ అనిపించేస్తుంది. ఎందుకంటే ఆ ముమాయిత్ ఖాన్ లుక్ అయితే మన జయమాలి, జ్యోతిలక్ష్మి లుక్ అనేది ఐటమ్ గర్ల్. అంటే మన లుకింగ్లోనే డిఫికల్ట్ వచ్చేస్తుంది. మనం ఎంత డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసినా ఈ మేకప్లో అలాంటి షేడ్లు ఇచ్చేవాడికి ఆ కైండ్ ఆఫ్ అలాగే అనిపిస్తుంది. చాలామంది నేను పబ్లిక్లో కూడా అక్కడ వచ్చిన పేరెంట్స్ కానీ ఎవరైనా అనుకుంటూ ఉంటారు కదా, ఏంటి అమ్మాయిని ఇలా చేశారు అని ఒక థింకింగ్ వస్తుంది. నేనే వెళ్ళి జడ్జ్మెంట్ ఇస్తాను ఒక్కోసారి, ఏంది ఇలా చేశారు అంటే. ఆ డిఫికల్ట్ ఎలాగంటే ఒక హీరోయిన్ తయారు చేయట్లేదు, వాళ్ళు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చేసుకోవడం, దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళ మీద ప్రయోగాలు. ప్రాక్టికల్గా ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు, బట్ తీసుకుని వెళ్ళి డైరెక్ట్ పెళ్లి కూతురు మీద ప్రయోగాలు చేస్తే వన్ టైం, సెకండ్ టైం ఉండదు. ఎంతో ఓప్స్ మీద మనల్ని బుక్ చేసుకుంటారు. మనం బుక్ చేసుకున్నప్పుడు ఎంత పర్ఫెక్షన్ ఉండాలో తెలుసండి. అసలు ఒక హీరోయిన్ లాగా చూపించాలి. ఒక అమ్మాయిని అంటే ఒక హీరోయిన్ కూడా సరిపోదురా, ఎంత బాగుంది అంటారా అమ్మాయి అని అనిపించాలి. కానీ ఆమెను తీసుకుని వెళ్ళి ఒక ముమాయిత్ ఖాన్ లుక్ ఇచ్చేసి, లేదంటే జయమాలి, జ్యోతిలక్ష్మి ఇలాంటివి నేను చూస్తున్నా. అరే ఏంది, ఎంత తప్పు చేస్తున్నారంటే అంత తప్పు చేస్తున్నారు. అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వట్లా. 1,00,000, 2,00,000 తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు రోడ్డు మీద వదిలేసి, అసలు అది రైట్ కాదండి. ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్ చెప్తాను. 120 మంది స్టూడెంట్లు ట్రైన్ అయ్యారు. ఈ 120 మెంబర్స్ ఇండస్ట్రీలోని చాలామంది నెంబర్ 1 మేకప్ ఆర్టిస్టులు అయ్యారు. ఎందుకు అని అంటే, పర్ఫెక్షన్ మన స్టూడెంట్ చేయగలిగితేనే మనకు పేరు. ఊరికనే మనం నేర్పిస్తాము, ఆవిడ కాస్త వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో చేసి అక్కడ ఎవరైనా నీకు నేర్పింది అని అంటే ఫలానా అంటే మనకు బ్యాడ్. అసలు ఇలా అలాంటి కొన్ని ఏదైనా మనం స్టూడెంట్లు నేర్పినాక అలాంటి తప్పులు చేస్తే మళ్ళీ పిలిచి రీట్రైనింగ్ ఇవ్వండి, పర్లేదు. కానీ ఆ మనసులో తీసేయండి. అసలు ఏంది అసలు డిఫరెంట్గా నేను చెప్తున్నాను కదండి. అంటే ఒక ఐటమ్ గర్ల్ లాగా చేయకూడదు. అసలు ఒక పెళ్లి కూతురు అంటే ఒక హీరో, పెళ్లి కొడుకు హీరో, పెళ్లి కూతురు హీరోయిన్. ఆ టింక్లో చూస్తే 10 మందికి అబ్బా అన్నట్టు ఉండాలి. కానీ ఏంద్రా ఇలా చేశారు అని అనిపించుకోకూడదు. ఎందుకంటే చాలామంది ఒక పెళ్లికి మేకప్ ముందు చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మాయి పెళ్లి కూతురు. ఆఫ్టర్ మేకప్ ఇది మీరా అని అనిపించేలా ఉంటుంది. అవి కొంచెం ఆ ట్రిక్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. అలాంటి ట్రిక్స్ కూడా నేర్పితే బాగుంటుంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా అని అనిపిస్తుంది. నా స్పెషల్ గైడెన్స్ అయితే అది. సో చూసారు కదా, ఇందాక నేను ఇంట్రో ఇచ్చేటప్పుడు నాకు ఐ షాడో ఉంది, ఇప్పుడు కూడా ఐ షాడో ఉంది. ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఆల్రెడీ మిర్రర్లో చూసుకున్నాను, చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నేమ్ చార్మిసో మిలానో ఇంటర్నేషనల్ బ్రాండ్ మేడం. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక తోపు సేలింగ్ అంటే ఇది మేడం. డైరెక్ట్ హైదరాబాద్ లాంచింగ్ 9 స్టార్ కాస్మెటిక్స్ మేడం. ప్రజెంట్ నెక్స్ట్ అన్ని స్టోర్లకి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే హైదరాబాద్, ఏపీ, తెలంగాణకి డిస్ట్రిబ్యూషన్ నేనే తీసుకున్నాను.
అన్ని స్టోర్లు పెద్ద పెద్ద స్టోర్లు హైదరాబాద్లో ఈరోజు కాతివారు హెచ్బిసి ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్లు ఉన్నాయి. అన్ని స్టోర్లు కూడా ఇవ్వాలని ఆలోచన మీద ఉన్నాము. ఆల్రెడీ మార్కెట్లో తిరుగుతున్నాం. వాళ్ళు కూడా చెప్తున్నాం, ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. 100%గా నెక్స్ట్ అన్ని స్టోర్లో కూడా మెయిన్ మాల్స్కి కూడా ఇచ్చే ఆలోచనలోనే ఉన్నాం. మీ అందరు సపోర్ట్ చేస్తే 100%గా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ వస్తుంది. ఇందులో ఇంకా 40 లెవెల్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ బ్రైడల్ ఐషాడో ప్యాలెట్స్ కానీ, ఐలాషెస్ కానీ, లెన్స్ కానీ, ఒక డిఫికల్ అనమాట. ఈ ఓనర్స్ కూడా డైరెక్ట్ ఓనర్స్, ఎవరు పార్ట్నర్స్ ఎవరు లేరు. సోలో మీద స్టార్ట్ చేశాడు. ఒక అద్భుతంగా ఉంది. ఈరోజు చూస్తే నార్త్ ఇండియన్లో దగ్గర ఒక 10-15 మంది మేకప్ మ్యాన్లు దీని మీద లాగిన్ చేసి ఈరోజు టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. జస్ట్ చార్మిసో మిలానో బ్యాక్గ్రౌండ్ ఉంటాడికి ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళారు. ఎందుకంటే అంత అద్భుతంగా చూపించవచ్చు మేకప్స్. ఎస్ అంతలాగా వస్తుంది. దీంట్లో మనకి A to Z మనకి మేకప్ ప్రొడక్ట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి మేడం. కాజల్ నుంచి ఐబ్రో పెన్సిల్, కాజల్, మస్కరా, ఐషాడో డిఫరెంట్ షేడ్స్ అండ్ గ్లిటర్ షేడ్స్ అండ్ మ్యాట్ ఫినిషింగ్, మళ్ళీ లిప్స్టిక్, లిక్విడ్ లిప్స్టిక్స్. ఎస్ ఈ లిప్స్టిక్స్లో స్పెషల్ ఏంటంటే మేడం, ఇప్పుడు మ్యాక్లో మనకి 2600, 2900 ఆ రేంజ్లో ఉన్నాయి కదా మేడం. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్. అది 24 అవర్స్ అని చెప్తున్నారు, కానీ 18 అవర్స్ వస్తుంది మ్యాక్లో. ఇది 24 అవర్స్ అంటున్నారు, కానీ 22 అవర్స్ అయితే ఇది కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా లిప్స్ ఖరాబ్ అవ్వడం కానీ, ఎందుకంటే ఇది ఆల్ మెడికల్ టెస్ట్తో సహా వచ్చింది. ఎవరు చూసినా, ఎలాంటి స్కిన్ వాళ్ళు చూసినా సరే హ్యాపీగా ఉంటుంది. అండ్ రెడ్ షేడ్ నుంచి ఆల్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులోని. ఆల్రెడీ ఇందులోని కూడా క్రీమ్ బేస్ ఒకటి ఉంది. క్రీమ్ బేస్లో మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది. షేడ్స్ కూడా ఐషాడో షేడ్స్ కూడా డిఫికల్ట్ చూడండి, 4 షేడ్స్. ఇందులో ప్రొఫెషనల్ షేడ్ ప్యాలెట్ 36 షేడ్స్ ప్యాలెట్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. లాంచింగ్ అవుతున్నాయి. ఇంకొక 30 డేస్లో లాంచింగ్ అవుతున్నాయి. ఈ బ్రాండ్ కోసం చాలా మంది నేను తీసుకున్నాక చాలా మంది స్టోర్స్ వాళ్ళు ఈ ఓనర్ గారికి ఫోన్ చేయడం మొదలెట్టారు. పెడితే మీరు ఏమున్నా 9 స్టార్ కాస్మెటిక్స్ డిస్ట్రిబ్యూషన్ తీర్చాము, అక్కడి నుంచి మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. అందుకని ప్రతి స్టోర్లో కూడా లాంచ్ చేయాలని ఒక ఆలోచన మీద ఉన్నాం. షాప్ నేమ్ వచ్చేటప్పటికి 9 స్టార్ కాస్మెటిక్స్ రీసెంట్ గా పెట్టారు కదా. Yes, ఫస్ట్ madam. ఉంది గౌతమ్ ఎంటర్ప్రైజ్. ఎందుకు మార్చారు? యాక్చువల్లీ గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అనేది ఫస్ట్ నుంచి మన 2013 నుంచి మనది గౌతమ్ ఎంటర్ప్రైజెస్ మీద ఉంది. అయితే రీసెంట్గా ఏమైందంటే గౌతమ్ పేరు మీద 4 షాపులు తయారైనాయి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి, మా వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారని, మీ వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారని, ఇదే కాంట్రవర్సీ ఎక్కువైపోతుంది. ఇది రైట్ కాదు. అసలు గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అని అంటే నేను ఎందుకు ఎంటర్ప్రైజెస్ అని పెట్టానంటే, ఆన్లైన్ మార్కెట్ ఉంది నాకు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నింటిలో మార్కెట్ ఉంది కాబట్టి ఎంటర్ప్రైజెస్ అని పెట్టాను. పబ్లిక్లో కూడా ఎంటర్ప్రైజెస్ అంటే ఎక్కట్లేదు, అంటే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎంటర్ప్రైజెస్ ఏంటి, కాస్మెటిక్స్ డివిజన్ కదా అని ఇదిలో ఉన్నారు కాబట్టి యాక్చువల్లీ మన ఆన్లైన్లో 9 స్టార్ కాస్మెటిక్స్ అనేది ఉంది మనకి. అది ఆల్రెడీ ఫామ్లోకి వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఈ పేరు రూపంగా తీసుకోవడం జరిగింది అన్నమాట. అందుకనే గౌతమ్ ఎంటర్ప్రైజెస్ 9 స్టార్ కాస్మెటిక్స్ అని ఉంటుంది మనది. నేను పర్సనల్గా ఏంటంటే కాస్మెటిక్స్ నేను మా ఛానల్ కోసమైనా నాకు పర్సనల్గా కావాలని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ప్రతి ఒక్కరు కూడా గౌతమ్ ఎంటర్ప్రైజెస్ చెప్పారు. సో ఆ నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందుకే నాకు ఈ స్టోరీ చేయాలనిపించింది. ఫస్ట్ అయితే దీని గురించి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ చాలా బాగుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే ఎస్పెషల్లీ మీ షాప్లోనే మన సెలబ్రిటీస్ అందరూ తీసుకుంటారు అని చెప్పి నేను విన్నాను. అలాగే నేను వచ్చిన రోజు కూడా మన ఎన్టీఆర్ గారి మేకప్ మెన్ కూడా వచ్చారు, నేను డైరెక్ట్గా చూశాను. సో ఆ నమ్మకంతో అడుగుతున్నాను అనమాట. వాళ్ళందరూ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి మా వ్యూవర్స్కి మీరు చెప్పాలి. షూర్ మేడం, కంపల్సరీగా. నిన్న ప్రభాస్ సార్ మేకప్ మ్యాన్ కూడా వచ్చారు నిన్న. అంటే ఇక్కడ ఏమైంది అంటే అండి మేడం, నేను కూడా ఒక మేకప్ ఆర్టిస్టు అండ్ నంది అవార్డు వచ్చిన మేకప్ ఆర్టిస్ట్. నేను ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి నాకు. అందులో అరుంధతి ఎలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నాము. ఇది స్పెసిఫిక్గా మేము స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ మ్యాజిక్లు కానీ ఇలాంటి ఏదైనా చేయగలుగుతాడు రాంబాబు. అండ్ కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎన్నో స్టోర్లు ఉన్నాయి. ఈ ఇన్ని స్టోర్లలో మాలో స్పెషల్ ఏంటంటే మేడం, మేము లాంచింగ్ చేసింది అన్నిటికీ కూడా టాప్ ఎండ్కి వెళ్ళిపోతాయి మేడం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మేకప్ ఆర్టిస్ట్ అయినప్పుడు ప్యాన్ కేక్లు ఉండేవి మేడం. అరే ప్యాన్ కేకులు కాదు, మీరు లిక్విడ్ బేస్లోని కూడా ప్యాన్ కేకులు వాటర్ మిక్స్ చేసుకొని చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం ఇలాంటి లిక్విడ్లు దింపించింది గౌతమ్ ఎంటర్ప్రైజెసే మేడం. మాకు ఆ క్రెడిట్ మాదే మేడం, ఎవ్వరికి అసలు ఇండియాలోనే లేదు. ఈ ఫౌండేషన్స్, ఇలాంటి ఫౌండేషన్స్తో మేకప్లు వేయొచ్చు మన షూటింగ్ మేకప్లు అని చెప్పి లాంచ్ చేసింది రాంబాబు, వేరే ఎవ్వరూ కాదు మేడం. ఎవరైనా మిసాలు దుబ్బుకోవచ్చేమో కానీ నేనే లాంచ్ చేశాను. ఇది నేనే గర్వంగా చెప్పుకుంటాను. అండ్ జనాలకి ప్రైమర్ అలవాటు చేసింది కూడా నేనే మేడం.
దాని తర్వాత ఎంతోమంది మేకప్ మ్యాన్లు ఎంతోమంది లాంచింగ్ చేశారు, కానీ ఫస్ట్ లాంచింగ్ నాదే మేడం. ప్రైమర్స్ కూడా స్కిన్ కేర్ చేస్తుంది. ఫస్ట్ మనకి ప్రైమర్ అనేది వాడాలి, వాడితే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు, స్కిన్ స్మూత్నెస్ కానీ దేనికైనా ఎలాంటి ప్రైమర్లు వాడండి అని చెప్పేసి ఈ మేకప్ ఆర్టిస్టులు అందరికీ అలవాటు చేసింది నేనే మేడం. అలాగే దీనికి బిఫోర్ కూడా చాలామంది, నేను ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్నాను, 91 నుంచి వస్తున్నాను. అప్పుడు అంతా కూడా హెయిర్ స్టైల్ ఏంటంటే ఫ్రంట్ జడ అంటే ఫ్రంట్ ఇలా తీసుకొని పాయలు పెట్టేసి జడ వేసేసారు. అసలు ఈ నా దగ్గర స్టూడెంట్లకి ఇలా కాదు, అందరూ చేసే కైండ్ ఆఫ్ జడ అంటే ఏదో ఫ్రంట్ పిన్ పెట్టేసి వెనకాల జడ వేస్తున్నారు, లేదంటే లూజ్ హెయిర్ అంటే ఫ్రంట్ పిన్ పెట్టి వెనకాల ఐరన్ చేస్తున్నారు. ఇది కాదు, టోటల్గా ఐరన్ చేసి హెయిర్ ఫ్రంట్ కూడా ఐరన్ చేసి దాన్ని ఫినిషింగ్ మీకు హైట్ కావాలా, పఫింగ్ కావాలా, బ్లషింగ్ కావాలా అనేది మనం చేస్తే ఆ బ్రైట్ లుక్ వస్తుంది, ఆ రిచ్నెస్ లుక్ వస్తుంది అని చెప్పి ఇండస్ట్రీకి అలవాటు చేసింది కూడా నేనే. ఎస్, ఎందుకంటే ఈ చాలా ఇంట్రడ్యూస్ చేశారనమాట మీరు ఇండస్ట్రీ. చేశాను మేడం. ఎందుకంటే అండి ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ చేస్తాను మేడం. నార్మల్గా అందరూ కూడా స్టోర్లో ఒక బ్రాండ్ వచ్చిందని అంటే ఏదో ఒక బియ్యని పెట్టేసి కస్టమర్ వస్తే ఏదో చేతుల మీద వేసి ఇచ్చేస్తారు. నేను ఒక బ్రాండ్ వచ్చిందంటే బ్రాండ్ రాకముందు 15 days టెస్ట్ కార్డ్ చేస్తాను నేను. ఇది ఎలా ఉంటుంది, అది ట్రయల్ ఎలా ఉంటుంది, నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు అందరి మీద చేసి దాన్ని అబ్జర్వ్ చేస్తూ, ఓహో ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఏదైతే సక్సెస్ అయిందో అవి మట్టుగా తీసుకుంటాను. అనవసరమైన ఇప్పుడు చాలామంది చాలా స్టోర్లు చూడండి అనవసరమైన ఎక్కువ ఉంటాయి, అసలు నా దగ్గర ఉండవు, అనవసరమైనదే ఉండదు. మెయిన్ మోస్ట్ రన్నింగ్ ఐటమ్స్ ఉంటాయి. వీటి వల్ల మేకప్ ఆర్టిస్టులు కానీ ఆర్టిస్టులు కానీ అమౌంట్ ఎక్కువ ఖర్చు లేకుండా ఈ తక్కువలోనే ఇదే తీసుకోండి, ఇది ఉపయోగం మీకు అని అంటే అది 100% ఉపయోగపడుతుంది. అందుకనే రాంబాబు ఏడి అని వస్తారు, నెతుక్కుంటూ వస్తారు. ఎందుకనంటే అనవసరమైన మీకు కట్టబెట్టడం నాకు అలవాట్లేదు. నేను నా స్టోర్లో చేయను కూడా అలాగా, మీకు ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది టార్గెట్ అవ్వాలి, నేను ఇది ఈ కంపెనీకి నేనే బియ్యని, నాకు ఒక 20,000 శాలరీ వచ్చేయాలి, ఈ ఆలోచన అనేది ఇక్కడ ఉండదు. అసలు ఆలోచన ఉండదు, వండిని కూడా. ఎందుకంటే ఏది రన్నింగ్ ఐటము, ఏది లాంచింగ్ చేస్తే బాగుంటుంది, ఏది కస్టమర్కి ఇస్తే బాగుంటుంది, అది ఉపయోగపడాలి అనే ఆలోచన మీద చేస్తాం ప్రతిదీ కూడా. అయితే ఇక్కడ మేకప్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోయిన్లకి మేకప్ ఆర్టిస్టులు ఎందుకు వస్తారు, స్పెసిఫిక్గా నెయిల్స్ తయారు చేయాలన్నా, ఐబ్రోస్ తయారు చేయాలన్నా, గడ్డం చేయాలన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక ఇండస్ట్రీలో ఎంతమంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ నా దగ్గరికి వస్తాడికి ఏమైందంటే, ఇప్పుడు చాలామందికి బాలీవుడ్ ఉంది, ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఏదో ప్యాచ్ తీసుకొచ్చి ఎట్టేసి దువ్వేసి ఏదో చేసి, అసలు అది డ్రామాటిక్ అవుతుంది. నేను ఓన్లీ ఈ హెయిర్ తీసుకుంటాను మేడం, మీ దగ్గర ఉన్న హెయిర్ని జస్ట్ హెయిర్ జస్ట్ కట్ చేసి అక్కడ జాయింట్ చేస్తాను. ఆ టెక్నిక్ నాకు తప్ప ఇక్కడ ఎవరికి తెలియదు. అయితే నేను అందుకని అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది వెళ్తే జనాల్లో కూడా కొంచెం ఫామ్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి పెళ్ళికూతుర్లకి 4 ఉండడం, అది తీసుకొచ్చి ఏదో పెట్టి అసలు డ్రామాటిక్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసేది, నేను ట్రైనింగ్ ఇచ్చేది చాలా రియల్టిక్గా ఉంటుంది. అది నేర్పుదామన్న ఆలోచన మీదే కొద్దిగా క్లాసెస్ తీసుకుంటున్నాను. కొన్ని స్టార్ట్ చేశారండి క్లాసెస్ కూడా? నెక్స్ట్ మంత్ 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే అండి, నేను అందరితో పాటు నేను మేకప్ మ్యానే కదా, నేను ఇన్స్టిట్యూట్ల కాడికి వెళ్ళి నా స్టోర్ ఉంది, నాకు సపోర్ట్ చేయండి అని అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా నాకు కొన్ని చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు అని అంటే నాకేంటి అంటే ఇప్పుడు కస్టమర్ని ఆకట్టాలంటే 10 మంది నీ కాడ ఉన్నప్పుడు నీ దగ్గరికి కదా వస్తాము. నీకేంటి అని అడిగితే నేను నా స్టోర్కి సంబంధించిన ఏం కావాలంటే ఇస్తాం, కానీ వాళ్ళకి ఇచ్చేది దాంట్లో నాకు అని అనేది నాకు నచ్చట్లేదు. అది అందుకని ఆ కైండ్ ఆఫ్ అసలు నేను ఎవరిని కూడా అడగాలనుకోలేదు, మీ స్టూడెంట్లు పంపండి అది ఇది అని. నేనే స్టూడెంట్లు పెడితే అసలు ఎలా ఉంటుంది, మళ్ళా ఒక కొత్త ట్రెండ్ చూపిస్తానండి. నేనైతే 100%గా నాకైతే పీక్ ఉంది. నేను 500 మంది ట్రైనింగ్ ఇచ్చానంటే 500 మంది కూడా సక్సెస్ అయి కూర్చోవాలి అక్కడ. నా డ్రీమ్ అది. ఈ బ్రాండ్స్ అన్ని ఎలా మీరే లాంచ్ చేశారో మంచి మంచి మేకప్ మెన్స్ని కూడా లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎస్ మేడం, యాక్చువల్గా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది ఈటీవీ అని అంటే చాలా మందికి ఈటీవీలో చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు అని తెలుసు. నేనే నా స్టూడెంట్లు తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఎవ్వరు పని చేయరు మేడం నా స్టూడెంట్ల దగ్గర. అంత తోపు మేకప్ మ్యాన్లో ఎవరైనా పని చేస్తున్నారు, అబ్బాయి మీ స్టూడెంట్ల కంటే వీళ్ళు చాలా బిజీగా ఉన్నారంటే వాళ్ళు వర్డ్స్ వల్ల డెవలప్ అయ్యారేమో, కానీ వర్క్ వల్ల డెవలప్ అయింది ఒక్కరిని చూపించలేరు. నా ఇండస్ట్రీలో కావాలంటే నేను మేకప్ ఆర్టిస్టుల పేర్లతో సహా రాసి ఇచ్చేస్తాను. ఎనీ మేకప్ మ్యాన్ చెక్ చేసుకోండి. నా మేకప్ అసిస్టెంట్ని ఒక్కడిని నా దగ్గర ట్రైనింగ్ ఉందని పిలిచి ఇక్కడ పెద్ద మేకప్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి మీ ఇద్దరికి క్లాస్ పెట్టండి, మావిడే గెలుస్తాడు. అంత కాన్ఫిడెన్స్గా ఉంది. ఎస్, ఎందుకంటే అంత అప్డేట్ ఇస్తాను నేను. ఊరికి నేను సగం పెట్టి సగం తీసుకొని డబ్బులు తాగేసుకొని మిమ్మల్ని మోసం అస్సలు అది జరగనేను కూడా. ఒకవేళ అలాంటిది జరిగితే ఆ రోజుతో స్టాప్ చేసేస్తాను టోటల్గా. అది అలా ఉంటుంది మేడం. 100% మేడం. ఎందుకనంటే అండి
ఎంతోమంది ఒక ట్రైనింగ్ అవ్వడానికి మీరు మీరు ఎగ్జాంపుల్ ఒక మేకప్ ఆర్టిస్ట్ అవుదామని అది వడ్డీకి తేవాలి లేదా ఎక్కడ అప్పు తీసుకొని వచ్చి మిమ్మల్ని కరెక్ట్ దారిలో కానీ తీసుకురాలేదని అంటే నేను మిమ్మల్ని మోసం చేసినట్టే. ఎందుకనంటే మీరు మోసపోయారు అక్కడ. ఆ డబ్బులు కట్టలేకపోతున్నారు, ఇంకోటి అప్పు తీర్చలేకపోతున్నారు అంటే మీరు మోసం పోయినట్టే. ఎవరి దగ్గర? రాంబాబు అనే అతని దగ్గర. అప్పుడు నాకు ఉండి వేస్ట్. అందుకని నేను అంటాను, నా దగ్గర ట్రైనింగ్ అయ్యారు, 100% సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ చాలా బూస్టింగ్ చేస్తాను నేను. చాలా అద్భుతమైన బూస్టింగ్ చేస్తాను నా దగ్గర స్టూడెంట్లందరికీ కూడా. ఈరోజు పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర ఉన్నారు నా మేకప్ ఆర్టిస్టులు. నేను చెప్తున్నాను కదా, నా దగ్గర ట్రైనర్లు ఎవరినైనా కూడా పిలండి. ఒక్కడు ఇక పలానోడు ఇలా ఉన్నాడు అని పిలిచి నేను ఆయనతో మేము టెస్ట్ చేస్తాం అనిపించండి, ఒక తోపు అనమాట. అంత బాగుంటారు మేకప్ ఆర్టిస్టులు, అంత బాగా చేస్తారు కూడా. ఇంకోటి ఏంటంటే యాక్టివిటీ కూడా చాలా బాగా నేర్పుతాను, ట్రైనింగ్ ఇస్తాను. చాలా మందికి డబ్బు వచ్చిన తర్వాత గర్వం స్టార్ట్ అయిపోతుంది. గర్వం నుంచి ఫ్రెండ్షిప్లు అది బంధు ఇది వచ్చి లగ్జరీకి వచ్చినాక వాళ్ళు డ్రింక్స్కి అలవాటు పడిపోయి ఇంకోటి బానిసలే. అలాగా ఉన్న వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాను నేను. కౌన్సిలింగ్ చేసి మళ్ళీ అన్ని ఒక ట్రాక్లో తీసుకొని వచ్చి నెంబర్ 1గా సెట్ చేయడమే నా బాధ్యత. ఎందుకంటే రేపొద్దును మనం వేసిన చెట్టు బాగుంది అని అంటే మనం వెళ్ళి కూర్చోవడానికి ఉంటుంది మనకి. అది ఎందుకంటే ఈరోజు నేను ఛానల్స్కి ఇంకోటి ఎవరికొవరికి బూస్టింగ్లు ఇవ్వడానికి అసలు నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే మనం చేసిందే చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా ఏదో మన బూస్టింగ్ కోసమో లేదంటే మనం ఏదో బిజినెస్ కోసం నేను అసలు చేయను. ఎందుకంటే ఆర్టిస్టుల దగ్గర కూడా నాకు అదే పేరుంది. రాంబాబు అసిస్టెంట్ అని అంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని పడుకుని పోతారు ఆర్టిస్టులు కూడా. నువ్వు రాంబాబు అసిస్టెంట్ వేయా, నేను చూడక్కర్లేదు, మేకప్ అంత బాగుంటుంది. ఎందుకంటే నేను క్లాసికల్ గెటప్లు వేసిన, మైథలాజికల్ గెటప్లు వేసిన, సోషల్ గెటప్స్ వేసిన, పెళ్లి కూతురికి వెళ్ళా, ఫ్యాషన్ షోస్కి వెళ్ళా. ఒక 10 మంది బ్యాచ్ మేకప్ మెన్లు వెళ్ళామంటే నేను పెట్టానంటే క్యాబిన్ నా దగ్గర ఒక 10 మంది పైన ఉంటారు. లైన్ 1 by 1 వేస్తూ ఉంటాను. ఆ ట్రైనింగ్ అలా లైన్ కడుతూ ఉంటారు, మీరే వేయండి ప్లీజ్ అని. ఎందుకంటే నాకు బిఫోర్ మ్యారేజ్ కూడా నెంబర్ ఆఫ్ గోల్డ్ చైన్స్ కానీ, గోల్డ్ రింగ్స్ కానీ, వెండి గిన్నెలు కానీ, వెండి కంచాలు కానీ గిఫ్ట్లు ఈ ఆర్టిస్టులు మెచ్చుకొని అసలు మీరు చేశారండి అని. ఎందుకంటే ఈరోజు కోటశంకరరావు గారికి యముడు గెటప్ చేశాను నేను. ఇదే యముడు సినిమా మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. యముడు గెటప్ చేస్తే ఆయన ఎంట్రన్స్లోనే పెద్ద కట్అవుట్ ఉంటుంది నేను చేసిన గెటప్. ఎందుకంటే మన వర్కే మాట్లాడుతుంది అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఐబ్రో కావాలి లేదంటే మేసం టిప్పే కావాలి. ఈ మేసం గురించి ఎక్కడికో పరిగెడతారు, అసలు నేను ఎక్కడికి పరిగెడను. జస్ట్ నాకు ఏడ హెయిర్ ఉంటే చాలు, గమ్ముతో మేకింగ్ చేస్తాను. అసలు ఎంత రియల్ టెక్ వస్తుంది అంటే మీరు డెడ్ జూమ్ వెళ్ళిపోయి నెంబర్ 1 లెన్స్తో పాటు జూమ్కి వెళ్ళిపోయి ఇది డూప్లికేట్ అని అనిపించండి, ఎక్కడ కనిపించదు. అంత రియల్టిక్గా చేస్తానమాట. అది కూడా మనం ట్రైనింగ్లో ఒక భాగంగా తీసుకొని, ఎందుకంటే చాలామందికి హెయిర్ ప్రాబ్లం ఉంది కాబట్టి, ఐబ్రోస్ కానీ హెయిర్ కానీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలాంటివి కూడా ట్రైనింగ్ ఇస్తే చాలామందికి ఉపయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు అఫీషియల్గా ఇన్స్టిట్యూట్ లాంచ్ అయిపోతున్నారా? ఎస్ మేడం, నెక్స్ట్ మంత్ 15th లాంచింగ్ అవుతుంది మేడం ఇన్స్టిట్యూట్. చాలా భారీగానే ఉంటుంది. అసలు చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నా స్టూడెంట్లు అందరూ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటారు. అది కూడా నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. షూర్ మేడం, రండి, వెల్కమ్ 100%. మీరు నా దగ్గర కాదు, నా స్టూడెంట్ల దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి కావాలంటే మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. ఎందుకంటే అందరూ కూడా మేకప్లో అది చూపిస్తున్నారు. నాది ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా కదండి, 15 తర్వాత నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. అయితే రాంబాబు గారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు షాప్ పెట్టినప్పుడు 2013లో పెట్టారు కదా, సెలబ్రిటీస్ కూడా మీ దగ్గరికి వచ్చేంత లెవెల్లో మీరు పెట్టగలుగుతాను, ఇంత డెవలప్ అవుతుంది స్టోర్ అనేది ఎక్స్పెక్ట్ చేశారా? సో వాళ్ళు వస్తుంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? యాక్చువల్ ఏంటంటే అసలు టార్గెటే అదండి. నేను స్టోర్ లాంచ్ చేసింది ఆర్టిస్టులు టార్గెట్ చేయాలని. నేను స్టోర్ పెట్టకముందు నేను మేకప్ ఆర్టిస్ట్గా కొన్ని స్టోర్లకు వెళ్ళి పర్చేసింగ్ చేస్తుంటే వాళ్ళు కస్టమర్ని హ్యాండిల్ చేయడం కానీ, ఒక మేకప్ ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం కానీ అసలు జీరో నాలెడ్జ్తో చేసేవారు. చేసినప్పుడు వీళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వట్లేదు, ఊరికి నేనే ఎన్నో వేస్ట్ చేసుకోవడం జరిగిందన్నమాట. అందుకని వాళ్ళకి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఒక మనం పెట్టాలి. ఎందుకంటే ఈ కాస్మెటిక్స్ అనేది ఏంటంటే కొన్ని బొంబాయి నుంచి, కొన్ని ఢిల్లీ నుంచి, కొన్ని కలకత్తా నుంచి, కొన్ని అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క ఫామ్లో ఉంటాయి. అవి తెప్పించుకుని పెట్టాలి, లేదంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళమే. ఇవన్నీ కాదు, మనమే పెడితే బాగుంటుందా కానీ మనం లాంచ్ చేసి ఎంత సక్సెస్ఫుల్ ఏంటంటే ఇక్కడ మెయిన్ మీడియా ఛానల్స్కి కూడా నేనే ఇస్తాను. పెద్ద పెద్ద ఛానల్స్ అన్నిటికీ కూడా నా దగ్గర నుంచి స్టాక్ వెళ్తుంది. కొత్త బ్రాండ్ లాంచ్ అయిందంటే నేను తీసుకుని వెళ్ళి ఎవరి మీద డిపెండ్ ఉండనండి, నాది నేనే తీసుకుని వెళ్ళి ఒక యాంకర్ మీద నేను ప్రాక్టికల్గా చూపించి ఈవినింగ్ వరకు అబ్జర్వ్లో ఉండండి, ఏదైనా మైనస్ ఉంది నాకు చెప్పండి అని చెప్తాను. వాళ్ళే చెప్తారు చాలా అద్భుతంగా ఉంది, నాకు ఇది మొత్తం సెట్ అంతా మాకు ఒక 5 సెట్లు పెట్టేయండి అగ్గని అంటారు. అంటే యాంకర్లు ఎంతమంది ఉన్నారో అన్ని సెట్లు పెట్టడం జరుగుతుంది అన్నమాట. అది సిస్టమేటిక్ ఉంటుంది. అంటే ఏం లేదు, ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన బ్రాండ్ని ఒక హైప్ చేసుకోవడానికి అలాంటివి కాదు,
అసలు హై పైన బ్రాండ్లు కానీ లేదంటే అసలు ఈ బ్రాండ్ ఏంటి అనేది దాని మీద చదివిన తర్వాత నేను వెళ్తాను, ఊరినే వెళ్ళి చేయడం ఉండదు. ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.